మనం యోగాలు అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు యోగం అంటే ఏంటంటే 2 గ్రహాల యొక్క కలయికనే యోగం అంటారు. అంటే ఏంటంటే బేసిక్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మనకు ఒక ఫెస్టివల్ వచ్చింది, మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాం. ఎగ్జాంపుల్ అంటే అకేషనల్గా వెళ్తాం, రెగ్యులర్గా వెళ్ళాం. సో ఇలానే గ్రహాలు ఒక గ్రహాన్ని ఇంకో గ్రహం మీట్ అవుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. ఈ కలయిక, ఈ గ్రహం ఇంకో గ్రహాన్ని కలిసేదాన్ని యోగం అంటారనమాట. సో ఇవి డిపెండ్స్ ఆన్ ద లగ్న, అంటే ఏ లగ్నానికి యోగకారకమైన గ్రహాలు ఎక్కడైతే కలుస్తాయో సో వాటి వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. లేదు అని అంటే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అసలు? మహాపురుషులు అంటే ఏం లేదు, వాళ్ళు ఏదైనా సాధించడానికి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి సాధించగలుగుతాడు అని ఎలా చెప్పాలి అని అంటే, ఇగో ఈ క్వాలిటీస్ని బట్టి మనం ఇతను సక్సెస్ఫుల్ పర్సన్ అని లైఫ్లో మనం ఎలా అయితే కొన్ని పాయింట్స్ తీసుకొని చెప్తూ ఉంటామో, ఆస్ట్రాలజికల్గా ఇదిగో ఈ ఎనర్జీ ఈ విధమైన రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ విధమైన రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఈ వ్యక్తికి ఈ విషయాలు ఫేవరబుల్ అని చెప్తూ ఉంటారనమాట. సో కాబట్టి పంచమహాపురుష యోగాలు అంటే సో 5 రకాల ముఖ్య గ్రహాలను ఇక్కడ తీసుకుంటారు ఆస్ట్రాలజికల్గా. ఏంటిది? మంగళ, బుధ, గురు, శుక్ర, శని. అంటే ఏంటిది? కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాల వల్ల ఏర్పడే యొక్క యోగాలు ఏ జాతకంలో అయినా కూడా ఈ 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే వాళ్ళకి కలిగే పాజిటివ్ రిజల్ట్స్. పంచమహాపురుష అంటే మహాపురుషులు అంటే గ్రేట్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ లైఫ్. సో వాళ్ళకి ఏముంటాయి? కంఫర్ట్స్ ఉంటాయి. అంటే కారు, బిల్డింగు, ఏది కావాలంటే అది వాళ్ళకి, ఫైనాన్స్, మనీ, ఏదైనా లైఫ్లో కంప్లీట్గా ఏదైతే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్, మెటీరియలిస్టిక్ కావచ్చు, వాళ్ళు ఏది కావాలనుకుంటే అది కంప్లీట్గా ఉంటుందో సో ఈ యొక్క యోగాలను బట్టి సో వాళ్ళ జీవితాల్లో ఆ కంఫర్ట్స్ వీటి వల్ల కలగబోతున్నాయి, యోగం వల్ల కలగబోతున్నాయి. యోగం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి జరిగే ఈవెంట్ అనమాట. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే పాజిబుల్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అంటే ఎస్ ఇది నీకు అవకాశం ఉంది, సో ఇది నువ్వు చేస్తే ఇది నీకు వస్తుంది, సో ఇది నీకు పాజిబిలిటీ ఉంది. సో ఈ యోగం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడే ఐస్ క్రీమ్ తినాలన్నది, సో నేను తినగలుగుతాను అనేది యోగం, అంతే, ఏం లేదు. సో ఈ యొక్క గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటే ఇగో ఈ విషయాల్లో పాజిబిలిటీ ఉంటుందనేది మనం తెలుసుకోబోయేది. సో ఎనీవే, ఈ పంచమహాపురుష యోగాల్ని ఎలా కన్సిడర్ చేయాలి, సో ఎలా చూడాలి అనేది నేను ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తాను. వాటికి కండిషన్స్ ఏంటిది, డైరెక్ట్గా మీరు ఏదైనా హారోస్కోప్ చూస్తే ఈ పంచమహాపురుష యోగాల్లో ఏదైనా ఒక యోగం ఉందా లేదా. సో యోగం ఉంటే వాళ్ళకి, యోగం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి లైఫ్ అంతా కూడా చాలా ఈజీ గోయింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏది కావాలంటే అది సాధించడానికి శారీరక శక్తి, మానసిక శక్తి, ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఏది కావాలంటే అది దొరుకుతుంది. సపోర్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ కావచ్చు, ఏదైనా ఏది సాధించడానికి సక్సెస్ఫుల్గా కావడానికి ఏవైతే కావాలో అవన్నీ దొరుకుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ యోగాల్ని ఎలా చూడాలి, ఈ యోగాలు ఉన్నా కూడా అవి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, దాన్ని యోగభంగం అంటారు. సో అసలు అలాంటి సిచ్యువేషన్స్ కలగడానికి గల కారణాలు ఏంటిది అనేది నేను చెప్తాను. ఫస్ట్ అసలు ఈ యోగాలను ఎలా చూడాలో నేను డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం పంచమహాపురుష యోగాల గురించి, ఒక్కొక్క గ్రహం గురించి ఎలా తెలుసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఎలా తీసుకోవాలి, అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, సీక్వెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. సింపుల్గా ఏమీ లేదు, మీరు మంగళవారం నుంచి శనివారం వరకు వారాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత వాటికి ఏ గ్రహాలో ఈజీగా రాసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ చెప్పాలంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మంగళుడు అంటే ఎవరు? కుజుడు వల్ల ఏర్పడేది రుచిక మహాపురుష యోగం. తర్వాత బుధవారం, బుధుడు వల్ల భద్ర మహాపురుష యోగం. గురువారం, గురుడు వల్ల హంస మహాపురుష యోగం. శుక్రుడు వల్ల మాలవ్య మహాపురుష యోగం. శని వల్ల శశి మహాపురుష యోగం. ఇవి 5 రకాల పంచమహాపురుష యోగాలు. సో మనకు తెలుసు ఒక్కొక్క గ్రహానికి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో ఏ ఎనర్జీ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి మనం ఒక్కొక్క గ్రహం గురించి మాట్లాడుకుందాం. కుజుడు ఏంటి? వారియర్, యుద్ధవీరుడు. సో లైఫ్లో ఏదన్నా యుద్ధం, ఏదన్నా సాధించాలి అని అంటే ఆరాట పోరాటం కావాలి. సో కుజుడు వల్ల ఎనర్జీకి సంబంధించిన ఏదైనా విషయాల్లో సాధించాలి అంటే అగ్రెసివ్గా, లేకపోతే భూకారకుడు కాబట్టి భూమి విషయంలో కానీ సాధించాలంటే కుజుడు వల్ల ఈ యొక్క యోగం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ బుధుడు
ఏంటిది ఇంటెలిజెంట్, తర్వాత క్యాలిక్యులేషన్స్ దీనికి సంబంధించిన వాడు కాబట్టి ఈ సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత గురుడు ఏంటిది విద్యకు కారకుడు, తర్వాత సంతానానికి కారకుడు, తర్వాత ఏంటిది స్పీచ్ కమ్యూనికేషన్, తర్వాత ఏంటిది మెచ్యూరిటీ, వీటికి సంబంధించింది కాబట్టి సో గురువు దానికి సంబంధించిన కారకత్వాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. తర్వాత శుక్రుడు ఏంటిది కళత్ర కారకుడు, స్త్రీ కారకుడు. సో మాళవీయ యోగం వల్ల ఫిమేల్ అంటే స్త్రీల నుంచి కావచ్చు వీళ్ళందరి నుంచి కూడా సపోర్ట్ ఉండడం, ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. శని ఏంటిది శని వల్ల వచ్చేది శశి మహాపురుష యోగం. శని ఏంటిది ఒక యుద్ధ వీరుడు, సో సైనికుడు కాబట్టి ఏంటంటే మిలిటరీలో కావచ్చు, లేకపోతే యుద్ధాల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ వీటన్నిటిని కూడా ప్రజెంట్లోకి మనం అడాప్ట్ చేసుకోవాలి. రైల్వేస్లో కావచ్చు, వీటన్నిటిలో కావచ్చు, ఐరన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటి కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క లగ్నాన్ని బట్టి వాటిని బట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో యోగం అంటే ఏంటిది మనం ఏదైనా కష్టపడితే దాని నుంచి రిజల్ట్ రావడం, సో అదే యోగం. సో రిజల్ట్ రాకపోతే అది ఫెయిల్యూర్, రిజల్ట్ వస్తే సక్సెస్ఫుల్ కదా. సో ఈ యొక్క కష్టానికి సంబంధించిన స్థానాలు ఏంటిది హారోస్కోప్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాల్లో. 1, 4, 7, 10 స్థానాల్లో బలమైన కేంద్ర స్థానం దశమ స్థానం, కర్మస్థానం, రాజ్యస్థానం. సో 10 మరింత బలమైంది. సో ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్కి మేషలగ్నం తీసుకుని 1, 4, 7, 10 స్థానాల్లో వేసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క యోగం ఏ లగ్నానికి పాజిబిలిటీగా ఉంటుంది. సో ప్రతి లగ్నానికి కూడా రూల్ నెంబర్ 1 ఏంటంటే ఈ గ్రహాల్లో ఏ గ్రహమైనా కూడా కేంద్ర స్థానాల్లో ఉండాలి. ఆ కేంద్ర స్థానము స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉంటేనే యోగం అప్లై అవుతుంది, లేకపోతే అప్లై కాదు. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాల్లో ఈ గ్రహాలు ఉండాలి. లేదు అంటే అది ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ అయి ఉండాలి, లేకపోతే పనిచేయదు. సో ఇప్పుడు ప్రతి 5 గ్రహాలకి 5 పంచమహాపురుష యోగాలు అన్ని లగ్నాలకి ఎలా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్థానాలు బట్టి ఏ విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుందో ఆ భావాలను బట్టి ఆ స్థానాలను బట్టి డైరెక్ట్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇంకో విషయం కూడా మీరు కన్సిడర్ చేయాల్సింది అంటే బుక్స్లో లేని విషయం కూడా ఏంటంటే నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తూ వస్తున్నాను. కేంద్ర దృష్టులు పరస్పర కేంద్ర దృష్టిలు ఎప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా పాపగ్రహాల మధ్య కంజంక్షన్ అంటే ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలయిక కావచ్చు, ఒక గ్రహం ఇంకో గ్రహానికి 180 డిగ్రీలు కానీ 90 డిగ్రీల దూరంలో ఉంటే ముఖ్యంగా పాపగ్రహాల మధ్య అవి కంప్లీట్ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దానికి తోడు ఇంకొక రూల్ కూడా ఉంది. ఈ 4 కేంద్రాలలో కూడా ఏదైనా ఒక కేంద్రంలోనే గ్రహం ఉన్నట్లయితే అది పాపగ్రహం కావచ్చు, శుభగ్రహం కావచ్చు, ఉంటే అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. లేకపోతే ఇంకో కేంద్రంలో అంటే రెండో కేంద్రంలో కనుక ఏ కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఏదైనా కేంద్రంలో ఒక గ్రహం ఉండొచ్చు. అలా కాకుండా 2 కేంద్రాల్లో కనుక ఒక గ్రహం 2 గ్రహాలు ఉన్నాయి అనుకోండి, అవి స్పాయిల్ చేస్తుంది. లేకపోతే ఒకే కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో 2 గ్రహాల కలయిక ఒకే నక్షత్ర పాదంలో అంటే 3.20 డిగ్రీస్ ఆర్బులోప కనుక కలిసి ఉండి అది పాపగ్రహం అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం కావచ్చు, డిపెండ్స్ ఆన్ దాని యొక్క కారకత్వాన్ని బట్టి ఆ యోగాన్ని కంప్లీట్గా స్పాయిల్ చేస్తూ ఉంటుంది. దీన్నే యోగ భంగం అంటారు. అంటే ఆ యొక్క మీ యొక్క ఎఫర్ట్స్ అనేది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎఫర్ట్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు కష్టపడుతున్నాడు, ఓకే ఓవర్గా కష్టపడితే ఏమవుద్ది హెల్త్ పాడవుతుంది. సో అది చూసుకోకుండా కష్టపడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బాగుంది ఎక్స్పెక్టేషన్స్ అవి ప్రాఫిట్ వస్తుంది అనేది, మరింత ఇన్వెస్ట్ చేద్దామని తన శక్తికి మించి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకోండి లాస్ వస్తుంది. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు ఈ యోగాలకి ప్రతి లగ్నాలకి ఎలా పనిచేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో కుజుడిని తీసుకుందాం. మేష లగ్నానికి ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడ, లగ్నానికి పాప ఇవేమీ సంబంధం లేదు ఈ యోగాల్ని చెక్ చేసేటప్పుడు. సో ముఖ్యంగా కేంద్రాధిపతి ఆ యొక్క లగ్నానికి యోగకారకుడై అంటే ఈ వీటిలో ఉంటే ఫేవరబుల్గా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్క లగ్నానికి ఈ యొక్క ఫస్ట్ది రుచిక మహాపురుష యోగం. సో ఇంకోటి మహర్షి ఏం చెప్పాడంటే ఈ రుచిక మహాపురుష యోగం అంటే బేసిక్గా కుజుడిని అమ్మవారికి ప్రతీకగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఎనర్జీ గార్డ్ నరసింహస్వామికి కానీ కాళీ అమ్మవారికి ప్రతీకగా తీసుకుంటుంటారు. అమ్మవారికి ఏముంటాయి, ఒక కత్తి ఉంటుంది, ఒక గద ఉంటుంది, తర్వాత
ఒక శూలం లాంటిది ఉంటుంది, ఇంకోటి వృషభం ఎద్దు లాంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారికి ఆయుధాలు. సో వీటికి సంబంధించి అంటే ఆరాటం పోరాటం సాధించాలి అంటే ప్రతి వెపను మనం ఎలా అయితే వేస్తూ ఉంటామో, సో ఈ కుజుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎప్పుడు కూడా సాధించాలనే తపన లోపల మెదులుతూ ఉంటుంది. వీటికి సంబంధించి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మహర్షి ఏం చెప్పాడు, ఈ వ్యక్తి ఐబ్రోస్ అంటే కనుబొమ్మలన్నీ కూడా కొంచెం దిట్టంగా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ పంచమహాపురుష యోగంలో పుట్టిన వాళ్ళకి ఏది రుచిక మహాపురుష యోగంలో ఇలా ప్రతి యోగానికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడో వర్ణన చేశారనమాట. ఒకవేళ బుధుడు అనుకోండి, సో బుధుడు విష్ణు స్వరూపం కాబట్టి శంకు, తర్వాత గద, చక్రం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయని. అంటే ఉదాహరణకి ఒకవేళ రాజులు అయితే ఆ కాలంలో ఇవన్నీ వాళ్ళకి ఫేవరబుల్గా యోగిస్తాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన కాలంలో అవన్నీ అప్లై చేసుకోలేము. ఒకవేళ బుధుడు వల్ల యోగం పట్టిందనుకోండి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదనంటే టీచింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, లేదనంటే క్యాలిక్యులేషన్స్, అనలిటిక్స్, డేటా అనాలిసిస్, డేటా బ్యాంక్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్స్, జాబ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి డిపెండ్స్ ఆన్ దట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆ వ్యక్తి ఉంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. దానివల్ల కంఫర్ట్స్, లైఫ్లో అచీవ్మెంట్స్ వస్తాయని చెప్పేయచ్చు. ఫస్ట్ అసలు యోగాలు ఎలా అప్లై అవుతున్నాయో ఒక్కొక్కటి చూసేసుకుందాము. ఇవన్నీ ఆ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా మీరు ఏ చార్ట్స్ ఎక్కడ బుక్స్లో అయినా కూడా చూసుకోవచ్చు. సో నా ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ఈ యోగాలు ఎలా ఫామ్ అవుతున్నాయి, ఏ లగ్నానికి ఎలా ప్లేస్మెంట్ ఉంటే క్రియేట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కుజుడు స్వక్షేత్రం అంటే ఇక్కడ ఫస్ట్ హౌస్. సో కుజుడు మేష లగ్నానికి మేషరాశిలో ఉంటే ఈ రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి మరి యొక్క కేంద్ర రాశి అయిన మకర రాశిలో కనుక ఉంటే కుజుడు ఈ యొక్క రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకి మేష లగ్నం అయ్యి లగ్నం 10 డిగ్రీల్లో ఫాల్ అయ్యి కుజుడు మకర రాశిలో 10 కానీ 15 కానీ 5 కానీ డిగ్రీల్లో ఉన్నా కూడా ఈ యోగం బాగా అప్లై అవుతుంది. ఇంకోటి మీకు ప్రతి గ్రహానికి ఉచ్చక్షేత్రాల్లో నీచక్షేత్రాల్లో మామూలుగా ఈ డిగ్రీస్ కుజుడు 28 డిగ్రీల వరకు కూడా ఉచ్చక్షేత్రంలో మకర రాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎక్కడున్నా కూడా బ్రహ్మాండంగా యోగిస్తాడు. సో ఆ డిగ్రీస్ ఎలా ఉన్నాయి, మళ్ళీ నవాంశ చక్రంలో యోగం పట్టినప్పుడు నవాంశ చక్రంలో ఏదన్నా ఈ ప్లానెట్ ఎస్పెషల్లీ నీచంలో పడి ఏదన్నా పాపగ్రహంతో కలిసిందా ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే యోగం ఫెయిల్ అయ్యేటప్పుడు మనం ఇలాంటి పరిశీలించడానికి ప్రాక్టికల్ చార్ట్స్లో అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం క్లియర్గా ప్రాక్టికల్ ఈ యోగం వీళ్ళకి లైఫ్లో అప్లై అయిందా లేదా అనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మనకి 20 ఇయర్స్ ఉన్నప్పుడు రావచ్చు, 40 ఇయర్స్ ఉన్నప్పుడు రావచ్చు, 60 ఇయర్స్ ఉన్నప్పుడు రావచ్చు. సో ఎగ్జాక్ట్లీ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తెలియదు కాబట్టి మరింత స్ట్రాంగ్గా క్రాస్ చెక్ అండ్ వెరిఫికేషన్కి పనిచేస్తుంది. ఎనీవే ఈ ఒక్క యోగం మీద డిపెండ్ కాం కాబట్టి మనం మిగిలిన ప్లానటరీ పొజిషన్ అంతా తీసుకుంటూ ఉంటాం. మన ఓన్ టెక్నిక్స్ ఎలానో ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఏమి మీరు ప్రిడిక్షన్ తప్పు చెప్తారని కాదు. ఎనీవే కుజుడు మేష లగ్నానికి మేషంలో కానీ మకరంలో కానీ ఉచ్చస్థితిలో మకరంలో ఉచ్చస్థితిలో ఉన్న లేకపోతే లగ్నంలో స్వక్షేత్రంలో ఉన్న ఈ యోగం పడుతుంది. సరే సార్ నాకు మేష లగ్నం వృశ్చికంలో స్వక్షేత్రంలో కుజుడు ఉన్నాడు, మరి రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుందా అంటే కాదు. ఎందుకనంటే 1, 7, 4, 10 స్థానాల్లో ఈ వృశ్చిక రాశి మేష లగ్నానికి లేదు కాబట్టి కాదు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కుజుడికి మరో కేంద్ర స్థానం 4వ స్థానం, ఇది స్వక్షేత్రం కాదు, మళ్ళీ నీచం కాబట్టి ఇక్కడ అప్లై కాదు. తర్వాత ఇది 7వ స్థానం కేంద్ర స్థానం అయినప్పటికీ కూడా స్వక్షేత్రం కాబట్టి కాదు, కాబట్టి ఇక్కడ అప్లై కాదు మేష లగ్నానికి. నెక్స్ట్ ఇలానే మీరు వృషభ లగ్నానికి చెక్ చేయొచ్చు. వృషభ లగ్నానికి ఒకే ఒక స్థానం వృశ్చిక రాశి, ఇక్కడ రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. ఇంకే కేంద్రం ఉంది, 9వ స్థానం అవుతుంది మకర రాశి ఉచ్చస్థితి కాబట్టి. కానీ కుంభరాశి స్వక్షేత్రం ఏమీ కాదు కాబట్టి ఇదేమి కాదు. తర్వాత 4వ స్థానం సింహరాశి అవుతుంది. సో అది మిత్రరాశి కదా, సో అలా ఉంటే కూడా అప్లై అవుతుందా అంటే అలాంటివి ఏమీ పనిచేయవన్నమాట. ఖచ్చితంగా కేంద్రాలు అయి ఉండాలి, ఖచ్చితంగా ఈ స్వక్షేత్రాలు అయి ఉండాలి, అప్పుడే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి 7వ కుజుడు ఉన్నాడు. ఇంకోటి మీరు ఇంకా కూడా గమనించవచ్చు ఏంటంటే ఇక్కడ ఏ నక్షత్రాలు ఉన్నాయి, 3 నక్షత్రాలు ఉన్నాయి. ఏంటిది అది, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం. సో విశాఖ, అనురాధ, జ్యేష్ఠలో ఏ నక్షత్రంలో ఉంటే కుజుడు యోగిస్తాడు, లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాలు కాబట్టి ఈ శని నక్షత్రంలో కానీ బుధ నక్షత్రంలో కానీ కుజుడు ఉంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఉదాహరణకి
శని నక్షత్రంలో కుజుడు ఉన్నాడు, లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కుజు దోషం కూడా ఏమీ పనిచేయదు. కుజుడు సప్తమంలో ఉన్నాడు కదా, కుజు దోషం అలాంటివి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. దానికి తోడు పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. తర్వాత భాగ్య దశమాధిపతి నక్షత్రంలో కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, కెరియర్లో మేనేజ్మెంట్ రోలు మంచి రోలు దొరుకుతుంది, పాజిటివ్గా ఉంటుంది. అదే బుధ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ధన పంచమాధిపతి నక్షత్రంలో కుజుడు ఉంటాడు, ఒకవేళ కుజు దశ వచ్చింది అనుకోండి, మంచి అనాలిసిస్, అనలిటిక్స్, ఇంజనీరింగు ఇలాంటి విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ రావచ్చు అనమాట. కుజుడు ఈ యొక్క నక్షత్రంలో ముఖ్యంగా శని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఏంటిది 9, 10 స్థానాధిపతి కదా, సో తండ్రికి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడము. తర్వాత ఇంకోటి ఏంటి, 9th హౌస్ స్థిరాస్తులు కొనుక్కోవడంలో, కుజుడు భూకారకుడు కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడంలో, సొంత ఇల్లు దగ్గరుండి కట్టించుకోవడంలో ఇలాంటి విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. వృషభ లగ్నం అయిపోయింది. మిథున లగ్నానికి ఏ కేంద్రము స్వక్షేత్రము తర్వాత ఉచ్చక్షేత్రము దొరకట్లేదు. మిథున లగ్నానికి ఏమవుతుంది, 4 కేంద్రాలు కన్య, ధనస్సు, మీనం. సో మిథున లగ్నానికి రుచిక మహాపురుష యోగం లేదు. మిథున లగ్నంలో ఉన్నారంటే రుచిక మహాపురుష యోగం అది దొరకదు. తర్వాత నెక్స్ట్ కర్కాటక లగ్నం తీసుకుంటే సప్తమ స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, అది కేంద్రం, అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ దశమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటాడు, అంటే మేషంలో, కర్కాటకానికి మేషంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి అక్కడ కూడా 2 కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. సప్తమంలో ఉంటే ఏంటిది, సప్తమం వివాహ స్థానం కాబట్టి భార్య చాలా మంచిది. తర్వాత ఎలా చెప్పాలి అంటే అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. మకర రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత నెక్స్ట్ శ్రవణ నక్షత్రం, తర్వాత ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రాల్లో ఉన్నదాన్ని బట్టి చెప్పచ్చు. ఏంటిది, ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి, సప్తమ స్థానంలో ధనాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వివాహం అయిన తర్వాత ధనలాభం కలుగుతుంది అని చెప్పేసి ఈజీగా. అదే సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, చంద్రకుజుల వల్ల చంద్రమంగళ యోగం ఇలాంటి కలుగుతాయి కాబట్టి ఎమోషనల్ పర్సను, తర్వాత వైఫ్ బాగా ఎమోషనల్, ఎక్స్పెక్టేషన్స్ ఓరియంటెడ్ అలాంటివి కూడా చెప్పచ్చు. అదే దశమాధిపతి నక్షత్రం తర్వాత స్వనక్షత్ర గతుడై కుజుడు పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు అనుకోండి, అంటే పంచమ దశమాధిపతి నక్షత్రంలో పంచమ దశమాధిపతి స్వనక్షత్రంలో ఉన్నాడు, లవ్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఇష్టమైన అమ్మాయిని బాగా నచ్చి పెళ్లి చేసుకోవడం కావచ్చు, నచ్చిన ఉద్యోగంలో నచ్చినట్టు అగ్రెసివ్గా ఎలా కావాలంటే అలా కమాండర్ లాగా ఉండేదానికి కూడా ఇది యోగం పనిచేస్తూ ఉంటుంది. సో రుచిక మహాపురుష యోగం ఆ యొక్క స్థానాన్ని బట్టి, ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసి వాళ్ళకి రిజల్ట్ చెప్పచ్చు. యోగాలు ఉన్నప్పుడు మిగిలిన దుర్యోగాలు ఏవైతే గురు రాహువుల కంజంక్షన్స్ కావచ్చు, శని రాహువుల షష్టాష్టకాలు కావచ్చు, కుజ రాహువుల షష్టాష్టకాలు కావచ్చు, అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూడాలి. కర్కాటక లగ్నం అయిపోయింది. తర్వాత సింహలగ్నానికి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉంటేనే ఈ యొక్క రుచిక మహాపురుష యోగం అప్లై అవుతుంది. నెక్స్ట్ చతుర్థ స్థానం ఏంటిది, తల్లి, ప్రాపర్టీ, ఎస్టాబ్లిష్మెంట్. ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు అనుకోండి, ఎక్సలెంట్గా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కన్యాలగ్నానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఏ కేంద్రాలు కూడా ఉచ్చ స్వక్షేత్రాలు కావట్లేదు. అయితే పంచమ స్థానం ఉచ్చ ఉంది అని అంటే కుదరదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ తులాలగ్నానికి సప్తమ స్థానం, చతుర్థ స్థానం 2 కూడా ఉచ్చక్షేత్రాలు, ఒకటి ఉచ్చ ఒకటి స్వక్షేత్రం. అంటే మేషం స్వక్షేత్రం, మకరం ఉచ్చక్షేత్రం కాబట్టి తులాలగ్నానికి చతుర్థం ఏంటిది, తల్లిని గురించి, ప్రాపర్టీ, ఎస్టాబ్లిష్మెంట్ వీటన్నిటి గురించి తెలియజేస్తుంది కాబట్టి అదంతా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సప్తమం వివాహ జీవితం గురించి తెలియజేస్తుంది. అదే సప్తమంలో కుజుడు అశ్విని తర్వాత భరణి, కృత్తిక 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఒకవేళ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి కుజుడు, స్పీడ్గా ఉండేదానికి బాగా అశ్విని అంటే గుర్రం కాబట్టి ఏదన్నా అనుకుంటే, కుజుడు ఆల్రెడీ తొందరపడే ప్లానెట్, దానికి తోడు అశ్విని నక్షత్రంలో ఉంటే ఇంకా తొందర మనం చెప్పనవసరం లేదు. తొందర వల్ల ఇబ్బంది ఏమీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ రుచిక మహాపురుష యోగం ఉన్నది కాబట్టి తన పని తొందరగా కంప్లీట్ చేసుకోవడమే టార్గెట్. ఎందుకంటే కుజుడు ఏంటంటే దాన్ని ఏమంటారు, కొంచెం స్వార్థం ఇలాంటివి ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే తన పని తను కంప్లీట్ చేసుకోవడమే టార్గెట్, ఎవరిని ఏమన్నామనేది ఆలోచించేది ఏమీ ఉండదన్నమాట. కొట్టినా తిట్టినా పెట్టినా కుజుడిది ఒకే రకమైన అగ్రెసివ్ నెస్ కనిపిస్తూనే ఉంటుందన్నమాట. ప్రేమ తట్టుకోలేము, కోపం తట్టుకోలేము కుజుడిది. నెక్స్ట్ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు,
అంటే లగ్నాధిపతి నక్షత్రంలో సప్తమ స్థానంలో ఉన్నాడు, లగ్నానికి సప్తమంలో. అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ నేచర్స్ ఫిల్ చేసుకోవడమే టార్గెట్గా ఉండొచ్చు. అంటే ఫిల్ అవుతాయి, యోగం ఉంది కాబట్టి ఫిల్ అవుతాయి. సో అందమైన వైఫ్ రావడానికి ఇలాంటి వాటికి ఈ యొక్క వృచ్చిక మహాపురుష యోగం పనిచేస్తుంది. నెక్స్ట్ వృచ్చిక లగ్నం. ఇక్కడ వృచ్చిక లగ్నం, లగ్నంలోనే కుజుడుంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. తర్వాత ఎక్కడ ఉన్నా కూడా ఈ వృచ్చిక మహాపురుష యోగం వృచ్చిక లగ్నానికి అప్లై కాదు. తర్వాత ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి వృచ్చిక మహాపురుష యోగం అవకాశం లేదు. ఎందుకనంటే ఇది 5వ స్థానం, ఇది 2వ స్థానం, ఇది 12వ స్థానం, ఏది కూడా కేంద్రం కాదు కాబట్టి వృచ్చిక మహాపురుష యోగం అప్లై కాదు. నెక్స్ట్ మకర లగ్నం. లగ్నంలో కుజుడున్నా చతుర్థంలో కుజుడున్నా ఈ యొక్క వృచ్చిక మహాపురుష యోగం అప్లై అవుతూ ఉంటుంది. సో మకర లగ్నానికి చతుర్థ లాభాధిపతి. సో చతుర్థం అంటే ఏంటిది, ఇల్లు, భూమి, మదరు, ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. మకర లగ్నానికి లగ్నంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, బ్రహ్మాండంగా ఏంటిది ప్రాపర్టీస్ అవన్నీ కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. మకర లగ్నానికి కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. సో లాభాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఏది చేసినా కూడా లాభం వస్తుంది. మళ్ళీ ఇంకోటి, బాధకుడు అయినప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అది బాధక స్థానం అనేది అది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే సఫర్ చేస్తుంది తప్ప అన్ని చోట్ల కూడా సఫర్ చేయదు. ఎనీవే అది ఫేవరబుల్ రిజల్ట్సే వస్తూ ఉంటుంది. సో ఆ లగ్నంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని బట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఏంటంటే అష్టమాధిపతి నక్షత్రము, తర్వాత సప్తమాధిపతి నక్షత్రం, తర్వాత చతుర్థ లాభాధిపతి నక్షత్రం. సో డిపెండ్స్ ఆన్ ద నక్షత్రాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి, జరిగే దశని బట్టి, మిగిలిన గ్రహాల యొక్క నక్షత్రాలు బట్టి ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది చూడొచ్చు. నెక్స్ట్ కుంభలగ్నం. దశమాధిపతి దశమ స్థానంలో ఉంటే వృచ్చిక మహాపురుష యోగం అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే దశమాధిపతి ఏంటిది, ఉద్యోగం, వాటిని గురించి. స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, జాబు కన్ఫామ్గా జాబ్ వస్తుందని చెప్పొచ్చు. తర్వాత ఏంటిది, కుజుడు మిలిటరీ ఆఫీసర్, కావాలంటే మిలిటరీలో ట్రై చేయమని చెప్పొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. డిపెండ్స్ ఆన్ కాంబినేషన్స్ని బట్టి మనం దాన్ని సజెస్ట్ చేయొచ్చు. మనం సజెస్ట్ చేసే కన్నా వాళ్ళు అడిగిన దానికి ఇది సింక్ అయిందా లేదో చూడడం ఈజీ. ఎందుకంటే ఒక గ్రహానికి 100 రకాల కారకత్వాలు ఉంటాయి. మనం వెళ్ళి మన ఆలోచనలను వాళ్ళ మీద వేయడం కన్నా వాళ్ళకు వచ్చిన ఆలోచనలని మనం ఫిల్టర్ చేసి సజెస్ట్ చేయడం, వాళ్ళకి అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మీనలగ్నం. మీనలగ్నానికి వృచ్చిక మహాపురుష యోగానికి అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్ బుధుడి వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎలానో అర్థమైపోయింది. సో మీరు కావాలంటే వీడియోని ఒకసారి పజ్ చేసి బుధుడు ఎక్కడెక్కడ ఉంటే భద్రయోగం అప్లై అవుతుందో ఒక పేపర్ మీద రాసి వీడియోని మళ్ళీ ప్లే చేయండి. అప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. బుధుడు మిథున లగ్నానికి అధిపతి. సో ఇక్కడ ఏ లగ్నానికి అధిపతి అనేది తీసుకోం కాబట్టి బుధుడు ఎక్కడెక్కడ ఉంటే ఈ యొక్క యోగం అప్లై అవుతుందో చూద్దాం. సో లగ్నంలో ఉన్న బుధుడు చతుర్థంలో ఉన్నా కూడా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అవుతున్నాయి కాబట్టి మిథున లగ్నానికి ఈ యొక్క భద్రయోగం అప్లై అవుతుంది. సో భద్రయోగం అప్లై అవుతే ఏమవుతుంది, ఇంటెలిజెంట్. సో బుధుడు దానిలో ఏం చెప్పాడంటే చెస్ట్ అంటే చెస్ట్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎలిఫెంట్ అంటే ఏనుగు లాంటి చెవులు ఉంటాయని, తర్వాత చాలా మంచిగా స్పీచ్ కారక ప్లానెట్ కాబట్టి చాలా బాగా మాట్లాడడానికి, తర్వాత డ్యూయల్ ప్లానెట్ కాబట్టి మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండడం, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంటుందని, తర్వాత విష్ణుమూర్తి శంఖ చక్ర గదాధరలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ అనుకూలంగా ఉంటాయని ఇలాంటివన్నీ సిగ్నిఫై చేశాడు. తర్వాత ఎక్కడెక్కడ ఏ లగ్నానికి అప్లై అవుతుంది. మిథున లగ్నానికి చాలా సింపుల్, ఎందుకంటే బుధుడి స్వక్షేత్రాలు 2 కాబట్టి ఏ లగ్నాలకు అప్లై అవుతుందో ఈజీగా చూడొచ్చు. మిథున లగ్నానికి లగ్నంలో బుధుడున్నా చతుర్థంలో బుధుడున్నా భద్రయోగం పనిచేస్తుంది, అంటే అప్లై అవుతుంది. పనిచేస్తుందా లేదని మిగిలిన కాంబినేషన్ బట్టి మాట్లాడదాం. ఎనీవే దాన్ని భద్రయోగం అంటారు. తర్వాత కర్కాటక లగ్నానికి ఏ కేంద్రాల్లో కూడా బుధుడు ఉండేదానికి అవకాశం లేదు, ఎందుకంటే స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు మిథున కన్యలే కాబట్టి చాలా ఈజీ. సో ఇక్కడ కర్కాటక లగ్నానికి ఈ యొక్క భద్రయోగం లేదు. తర్వాత సింహ లగ్నానికి ద్వితీయ లాభాధిపతి, సో అదేది కేంద్రం కాదు కాబట్టి అవకాశం లేదు. నెక్స్ట్ కన్యా లగ్నానికి లగ్నాధిపతి, తర్వాత దశమాధిపతి లగ్నంలో ఉచ్చ పొందిన, సో అది కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ ఈ యొక్క యోగం అప్లై అవుతుంది. ఏంటిది, భద్రయోగం బుధుడి వల్ల. బుధుడి వల్ల ఏమొస్తుంది, ఇంటెలిజెన్సు, నాలెడ్జ్, క్యాలిక్యులేషను, స్పీచ్, మిమిక్రీగా బుధుడి కారకత్వాలన్నీ చదువుకోండి. చిత్రలేఖనం ఏది కావాలంటే అది. సో ఆ యొక్క వ్యక్తి ఏదైతే కార్నర్లో ఉంటాడో దానిలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. ఏంటిది, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ రీత్యా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. వ్యాపారం కావాలంటే వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే బుధుడు లఘుగ్రహం కాబట్టి
బుధుడు ఎక్కడా కూడా స్వతంత్రంగా ఏది చేయలేడు, ఓన్లీ సలహా మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఎగ్జిక్యూషన్ చేయలేడు. సో ఎగ్జిక్యూషన్కి కావాల్సిన ప్లానెట్స్ కూడా మిగిలిన హారోస్కోప్లో అబ్జర్వ్ చేసుకుని దేనిలో యోగిస్తుందో మీరు ప్రిడిక్షన్ ఇవ్వాలి. అంతేగాని బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, వ్యాపారం ఎక్సలెంట్ అని చెప్పేదానికి లేదు. బుధుడు దాని యొక్క ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి అక్కడ ఏ ఎనర్జీని ఫ్లేవర్ని తీసుకుంటున్నాడు, ఎలా ఫాలో అవుతుంది, దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చేయాలి. అది ప్రిడిక్షన్ పార్ట్లో చెప్పుకుందాం. తర్వాత నెక్స్ట్ తులా లగ్నానికి బుధుడి వల్ల భద్రయోగం అప్లై కాదు. నెక్స్ట్ వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతి కేంద్రమే లేదు, అవకాశం లేదు. నెక్స్ట్ ధనుర్లగ్నానికి సప్తమ దశమాధిపతి, సో ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి ధనుర్లగ్నానికి ఈ యొక్క భద్రయోగం ఉంది. సప్తమాధిపతి వైవాహిక జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. తర్వాత దశమాధిపతి దశమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఉద్యోగము, వ్యాపారము, క్యాలిక్యులేషన్స్, ఆస్ట్రాలజీ కూడా బుధుడి కారకుడు. దానికి తోడు కన్యా రాశిలో హస్త నక్షత్రం ఉంది, అష్టమాధిపతి నక్షత్రం. సో ఈ మనస్సు కారకుడైన ఈ యొక్క బుధుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉంటే ఏమవుద్దనంటే మనస్సుని తెలుసుకునే శక్తి, తర్వాత అకల్ట్ సైన్స్ వీటి మీద గ్రిప్ వస్తుంది. సో అలా ఆస్ట్రాలజీకి కూడా ఈ యొక్క ముఖ్యంగా భద్రయోగం భలే పనిచేస్తూ ఉంటుంది ధనుర్లగ్నానికి. అంటే మిగిలిన కాంబినేషన్స్ అన్నీ ఉండాలి, బట్ దిస్ ఈజ్ ఆల్సో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ మకర లగ్నం. మకర లగ్నానికి బుధుడు షష్ఠ భాగ్యాధిపతి, అవకాశం లేదు. కుంభలగ్నానికి పంచమ అష్టమాధిపతి, అవకాశం లేదు. మళ్ళీ మీన లగ్నానికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి, మళ్ళీ మదర్తో కావచ్చు, మదర్ ల్యాండ్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, బిజినెస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, అవన్నీ ఫేవరబుల్గా ఉంటుంది. సప్తమ స్థానం సామాజిక సంబంధాలు, పౌరోహిత్యం కావచ్చు, వీటన్నిటిలో కూడా మళ్ళీ వైఫ్ సంబంధించిన విషయాల్లో కూడా అన్నింటిలో ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఏ నక్షత్రాలు ఉన్నాయో దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. షష్ఠాధిపతి నక్షత్రం, తర్వాత పంచమాధిపతి నక్షత్రం, తర్వాత ధన భాగ్యాధిపతి నక్షత్రం. అదే ఏ నక్షత్రంలో ఉన్నాడు, షష్ఠాధిపతి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత హస్త నక్షత్రం, పంచమాధిపతి నక్షత్రం, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి సంతానం కలగడానికి, మంచి ఇంటెలిజెంట్ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భాగ్యాధిపతి నక్షత్రం, తండ్రి వల్ల లేకపోతే మామగారి వల్ల ఆస్తి రావడానికి కూడా, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహం ధన భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నది. సో వైఫ్ తరపున వల్ల కావచ్చు, తండ్రి వల్ల కావచ్చు, ఆ వ్యక్తికి ధనం రావడానికి అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఫేవరబుల్. సో బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క కుజ నక్షత్రంలో, చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా చాలా ఇంజనీరింగ్ మైండ్లో చాలా డెప్త్కి వెళ్ళి దాన్ని రీసెర్చ్ చేయడం, అది కరెక్టా కాదని చాలా డెప్త్కి వెళ్ళి చేసే నేచర్ కూడా ఈ యొక్క బుధ నక్షత్రం. కొంచెం ఫికిల్ మైండ్ కూడా ఇస్తాడు. ఎనీవే నెక్స్ట్ మేష లగ్నానికి తృతీయ షష్ఠాధిపతి పాపి, అక్కడ కేంద్రాలు లేవు, అవకాశం లేదు. మళ్ళీ వృషభ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి, అవకాశం లేదు. మనకి ఈజీగా అర్థమైంది ఏంటంటే మిథునం, కన్య, ధనస్సు, మీనం. సింపుల్గా చెప్పాలంటే ఈ నాలుగిటికే ఈ యొక్క బుధుడి వల్ల వచ్చే భద్రయోగం అప్లై అవుతుంది తప్ప ఇంకా ఏ లగ్నానికి కూడా ఈ భద్రయోగం పనిచేయదు. నెక్స్ట్ గురువు, హంస మహాపురుష యోగం. హంస అంటే ఏంటిది, చాలా సైలెంట్కి, ప్లెజెంట్కి, వీటన్నిటికీ కారకత్వం. హంస అంటే చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, సో ఇలా ఉండే మనస్తత్వాన్ని ఇస్తుంది. సో అలా ఉండే రూపాన్ని ఇస్తుంది. హంస ఏంటిది, ముక్కు, వీటన్నిటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళకి అందమైన ముక్కు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్స్ చదివితే మీకు హంస మహాపురుషం సంబంధించి అర్థమైపోతుంది. ఏ లగ్నానికి మళ్ళీ మేష నుంచి తీసేసుకుందాం. మేష లగ్నానికి కేంద్రం చతుర్థంలో ఈ యొక్క గురువు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి మేష లగ్నానికి ఇక్కడ అప్లై అవుతుంది, ఇంకెక్కడ కూడా అప్లై కాదు. నెక్స్ట్ వృషభ లగ్నానికి ఎక్కడ అవకాశం లేదు, గురువు స్వక్షేత్ర కేంద్రాలు. సో వృషభ లగ్నానికి హంస మహాపురుష యోగం అప్లై అవ్వదు, ఎందుకంటే అష్టమ లాభాధిపతి చతుర్థంలో మాత్రమే తృతీయంలో ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి కేంద్రాలు లేవు కాబట్టి అవకాశం లేదు. మిథున లగ్నానికి సప్తమ దశమాల్లో ఎక్కడున్నా కూడా ఈ యొక్క హంస మహాపురుష యోగం ఉంటుంది. తర్వాత కర్కాటక లగ్నానికి లగ్నంలో గురువు ఉంటే చాలు, ఉచ్చస్థితి పొంది ఉంటాడు, భాగ్యాధిపతి లగ్నంలో విశేషం, దానికి తోడు హంస మహాపురుష యోగం. సో రెండు రకాలుగా కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని, అమ్మాయి అయితే లెఫ్ట్ చీక్ మీద, అబ్బాయి అయితే రైట్ చీక్ మీద పుట్టుమచ్చ ఉండడానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి టెస్ట్ చేయండి. తర్వాత సింహ లగ్నానికి ఈ యొక్క గురువు కేంద్రాల్లో ఉండడానికి అవకాశం లేదు, ఎందుకనంటే చతుర్థం స్వక్షేత్రం కాదు, దశమం లేదు, తర్వాత సప్తమం కుదరదు, వ్యయ స్థానంలో ఉచ్చస్థితి ఉన్నా కూడా ఉపయోగం లేదు. సో కేంద్రాల్లో లేదు కాబట్టి సింహ లగ్నానికి హంస మహాపురుష యోగం లేదు.
నెక్స్ట్ కన్యా లగ్నం, దీనిలో ఏంటిది చతుర్థ సప్తమాల్లో ఎక్కడున్నా కూడా కన్యా లగ్నానికి హంస మహాపురుష యోగం అప్లై అవుతుంది. నెక్స్ట్ తులాలగ్నం, తులాలగ్నానికి దశమంలో గురువు ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి ఇక్కడ ఒక్క మాత్రం అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నానికి హంస మహాపురుష యోగం ఎక్కడా కూడా అవకాశం లేదు, ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి మళ్ళీ భాగ్యస్థానంలో ఉచ్చ, సో అవకాశం లేదు. నెక్స్ట్ ధనుర్లగ్నం, లగ్నం లేతే చతుర్థంలో ఉంటే ధనుర్లగ్నానికి హంస మహాపురుష యోగం అప్లై అవుతుంది. తర్వాత మకర లగ్నం, మకర లగ్నానికి సప్తమంలో ఉంటే హంస మహాపురుష యోగం అప్లై అవుతుంది, ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. నెక్స్ట్ కుంభలగ్నం, కుంభలగ్నానికి ఇంకెక్కడా కూడా కుంభలగ్నానికి హంస మహాపురుష యోగం దొరకదు, ఎందుకంటే ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానం షష్ఠ స్థానంలో ఉచ్చ, కాబట్టి అక్కడ అవకాశం లేదు. నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం, మీనలగ్నం వారికి లగ్నంలో కానీ దశమంలో కానీ ఈ యొక్క గురువు ఉంటే హంస మహాపురుష యోగం అప్లై అయిపోతుంది. ఎనీవే ఫైనల్గా ఇంకా రెండే ఉన్నాయి, ఈ రెండు చెప్పేస్తే అయిపోతుంది. ఇక స్థానాలు చెప్పేస్తాను. శుక్రుడు మేషలగ్నం సప్తమంలో వర్కౌట్ అవుతుంది, ఏంటిది మాలవ్య మహాపురుష యోగం. తర్వాత మేషలగ్నానికి ఇంకెక్కడా కూడా అవకాశం లేదు. వృషభ లగ్నానికి కేవలం లగ్నంలో శుక్రుడు ఉంటే మాత్రమే లగ్నాధిపతి ఈ యొక్క మాలవ్య యోగం అప్లై అవుతుంది. మిథున లగ్నానికి పంచమాధిపతి కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టడం ఎక్సలెంట్ అనమాట. దానికి తోడు ఇక్కడ 2 నక్షత్రాలు ఉన్నాయి, ఏంటి శని నక్షత్రం బుధుడి నక్షత్రం, అక్కడ ఉంటే ఎక్సలెంట్గా రిజల్ట్స్ వస్తాయి. ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి అయిన శని నక్షత్రంలో కానీ లగ్న చతుర్థాధిపతి అయిన లగ్నాధిపతి నక్షత్రంలో ఇంకా ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఇస్తారు. సో శుక్రుడు దశమంలో మిథున లగ్నానికి ఉంటే అసలు జీవితంలో దొరకనన్ని లగ్జరీస్ కంఫర్ట్స్, ఎందుకంటే శుక్రుడు అసలే టూ మచ్ లగ్జరీస్ అనమాట. సో దశమంలో ఉంటే ఇంక ఎక్సలెంట్గా అంటే అన్ని లగ్జరీస్, జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఉమెన్ ఇన్ లైఫ్ కావచ్చు, ఏదైనా కూడా ఎక్సలెంట్గా అన్నీ ఏది కావాలనుకుంటే అది దొరుకుతూ ఉంటుంది. ఎక్సలెంట్ యోగం. అఫ్లిక్షన్ లేకుండా ఉండాలి, శుక్రుడిని పాపగ్రహాలు చూడకుండా ఉండాలి, శుక్రుడికి పరస్పర కేంద్రంలో ఇంకో పాపగ్రహం లేకుండా ఉండాలి, శుక్రుడికి గురువు యొక్క దృష్టి పడితే మరింతగా పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి మిథున లగ్నం అయిపోయింది. కర్కాటక లగ్నానికి చతుర్థంలో స్వక్షేత్రంలో ఉంటే ఈ యొక్క మాలవ్య యోగం అప్లై అయిపోతుంది. సింహలగ్నానికి దశమంలో శుక్రుడు ఉంటే దశమాధిపతి అది అప్లై అవుతుంది. తర్వాత కన్యా లగ్నానికి శుక్రుడు సప్తమంలో ఉంటే ఉచ్చస్థితి కాబట్టి అది అప్లై అవుతుంది. తులాలగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉంటే అప్లై అవుతుంది. వృశ్చిక లగ్నానికి సప్తమంలో ఉంటే అప్లై అవుతుంది. ధనుర్లగ్నానికి చతుర్థంలో ఉంటే అప్లై అవుతుంది. మకర లగ్నానికి దశమంలో ఉంటే అప్లై అవుతుంది. కుంభలగ్నానికి చతుర్థంలో ఉంటే అప్లై అవుతుంది. మీన లగ్నానికి లగ్నంలో శుక్రుడు ఉంటే అప్లై అవుతుంది. మేష లగ్నానికి సప్తమంలో అప్లై అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ శనికి మేషలగ్నం దశమంలో శని ఉంటే ఈ యొక్క శశ మహాపురుష యోగం దొరుకుతుంది. తర్వాత మేషలగ్నానికి సప్తమంలో శని ఉచ్చస్థితి కాబట్టి అక్కడ కూడా దొరుకుతుంది. మేషలగ్నానికి మరి ఏ కేంద్రాల్లో శని ఉన్నా కూడా ఉపయోగం లేదు, అంటే ఈ యొక్క శశ మహాపురుష యోగం కోసం. తర్వాత వృషభ లగ్నానికి దశమాధిపతి దశమ స్థానంలో ఉంటే స్వక్షేత్రము కేంద్రం కాబట్టి కుంభరాశిలో శని ఉన్నప్పుడు ఈ యొక్క శశ మహాపురుష యోగం పనిచేస్తుంది. మిథున లగ్నానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, ఎందుకంటే స్వక్షేత్రాలు తర్వాత ఉచ్చక్షేత్రాలు ఏవి కూడా కేంద్ర రాశులు కానందువల్ల మిథున లగ్నానికి అవకాశం లేదు. కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి సప్త స్థానంలో ఉన్నట్లయితే శశ మహాపురుష యోగం అవుతుంది. ఈ యొక్క తులారాశిలో శని ఉన్న ఉచ్చస్థితి చతుర్థం కాబట్టి అక్కడ కూడా అవుతుంది. ఈ శని వల్ల ఏంటిది మేనేజ్మెంట్ రోల్స్, తర్వాత ఆర్గనైజింగ్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటుంది. లేజినెస్ ఉంటుంది కానీ బట్ పనివాళ్ళు అంటే మాస్ అట్రాక్షన్, మాస్ పీపుల్ అన్నిటికీ కూడా శని కారకుడు కాబట్టి సప్తమ స్థానంలో ఉంటే ఒకవేళ మ్యాల్ఫిక్ సప్తమంలో ఉండడం మంచిది కానప్పటికీ కూడా ఈ యొక్క స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి శని. తర్వాత నెక్స్ట్ చతుర్థం అయిపోయింది, సప్తమం అయిపోయింది, అంతే. తర్వాత కర్కాటక లగ్నానికి అయిపోయింది. సింహలగ్నానికి చూస్తే సింహలగ్నానికి సప్తమ స్థానంలో కుంభంలో శని ఉంటే ఈ యొక్క యోగం అప్లై అవుతుంది. కన్యా లగ్నానికి అవకాశం లేదు. మళ్ళీ తులాలగ్నానికి లగ్నమందు కానీ చతుర్థమందు కానీ అంటే మకర తులారాశుల్లో శని ఉంటే ఈ యొక్క శశ మహాపురుష యోగం పనిచేస్తుంది. వృశ్చిక లగ్నానికి కుంభరాశిలో చతుర్థంలో స్వక్షేత్రంలో ఉంటే ఇది పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ధనుర్లగ్నానికి అవకాశం లేదు. మకర లగ్నానికి లగ్నంలో కానీ
దశమంలో కానీ ఉంటే ఈ యోగం పనిచేస్తుంది. తర్వాత కుంభలగ్నానికి ముఖ్యంగా శని లగ్నంలో ఉంటేనే ఈ యొక్క శశమహాపురుష యోగం అప్లై అవుతుంది, ఇంకెక్కడ అప్లై కాదు. తర్వాత మీనలగ్నానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే లగ్నం కానీ దశమం కానీ చతుర్థ సప్తమాలు ఏవి కూడా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు శనికి కానందువల్ల మీన లగ్నానికి అవకాశం లేదు. మేష లగ్నానికి ఆల్రెడీ చెప్పేసుకున్నాం ముందే. సో అన్ని లగ్నాలకి పంచమహాపురుష యోగాలు పట్టాలంటే అన్ని గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలో అంతా కూడా మీకు క్లారిటీ వచ్చేసింది. సో నేను చెప్పిన రూల్స్తో ఈ యొక్క యోగాలన్నీ మీరు అప్లై చేసి కొన్ని చార్ట్స్ మీద టెస్ట్ చేస్తే తప్ప మీకు అవకాశం లేదు. సో కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ కోసం మీరు ఇంటర్నెట్లో డేటాబేస్ సెర్చ్ చేసిన, అంటే ఫేమస్ సెలబ్రిటీస్ డేట్ ఆఫ్ బర్త్ విత్ టైమ్ ఆఫ్ బర్త్ చెక్ చేసి మీరు ట్రై చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గర వాళ్ళవి ఎవరైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇది ఉంది, ఈ యోగం ఉంది, అక్కడ వరకు వెళ్ళండి. ప్రిడిక్షన్ ఏంటి, ఈ దశ ఏమవుతుంది, ఇదంతా ఆలోచించకండి. ఉంది అని చెప్పి టిక్ మార్క్ పెట్టుకొని పక్క పెట్టుకోండి. తర్వాత మనం రియల్ టైం కేస్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఎస్ ఈ యోగం ఉంది కదా అని అప్పుడు డౌట్ అడగండి. ఎస్ అప్పుడు మీరు కేస్ స్టడీ అయిన తర్వాత అప్పుడు ఈ డౌట్స్ అన్ని అడిగితే అప్పుడు యోగం ఎలా పనిచేస్తుంది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మీకు అర్థమవుతుంది. సో మీరు ఐడెంటిఫై చేయండి మల్టిపుల్ హోరోస్కోప్స్ మీద. అప్పుడు నేను చెప్పేదంతా కూడా క్లారిటీగా, ఎక్కడ కూడా డాటా పాయింట్ అంటే నేను చెప్పిన ఒక టాపిక్కి ఇంకో టాపిక్కి మధ్యలో మిస్ కాకండి. మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ అడగండి, కామెంట్ చేయండి, వాటికి మళ్ళీ వీడియోస్ చేద్దాం. అంటే నా సీక్వెన్స్ ప్రకారం నేను చేస్తూ వెళ్తుంటాను. ఒకవేళ అది ప్రియారిటీగా తీసుకుంటే దాన్ని కూడా ఇమీడియట్గా షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం.